ఒకసారి కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? ఓకే అమ్మ. సో, నాకు నిన్న క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి ఎంక్వైరీస్ ఎక్కువ మంది ఫోన్ చేస్తున్నారు. బేసిక్‌గా ఏందంటే కొత్త వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నన్ను ఒకటే క్వెషన్ అడుగుతున్నారు. సార్ మేమెందుకు వేరే ఇన్‌స్టిట్యూట్‌కి ఎళ్ళకుండా మీ ఇన్‌స్టిట్యూట్‌కి రావాలి? ఇది ఎక్కువగా అడిగిన క్వెషన్ నన్ను. అడగొచ్చు. మేమే నేర్పించాం బేసిక్‌గా. అంతకుముందైతే ఇది కూడా అడిగేవాళ్ళు కాదు. ఇది కూడా అడగకుండా అటు ఇటు చూసేవాళ్ళు, క్యాంపస్ చూసేవాళ్ళు, జాయిన్ అయిపోయేవాళ్ళు. పెద్దగా ఉందనుకోండి 4 ఫ్లోర్ల బిల్డింగు, జాయిన్ అయిపోతారు. లోపల ఏం జరుగుతుందో పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలాగ లేదు. మేము 5 ఇయర్స్ నుంచి అవేర్‌నెస్ తెచ్చి కొంతమందైతే మా మీద కోపం కూడా వచ్చింది. మీరేంటి అన్నీ అలా చెప్తున్నారు అని. మా మీద గంటలు వీడియోస్ కూడా చేసిన వాళ్ళున్నారు. పేర్లు ఎత్తలేదులే కానీ మనం కూడా పేర్లు ఎత్తొద్దు ఎవరివి. అవసరం లేదు కూడా. ఓకేనా? ఎందుకు ఇప్పుడు టార్గెట్ అకాడమీ చూజ్ చేయాలి? మన ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. న్యూ వాళ్ళందరికీ కొంచెం క్లారిటీ ఇవ్వటం కోసం. ఏంటండి అంటే మీరందరూ సీఎంఏ కదా! ఐ బిలీవ్ అందరూ సీఎంఏనే. సీఏ వాళ్ళు ఎవరు లేరు ఇందులో. రైట్. అందరూ సీఎంఏ చదివేవాళ్ళు. మన కాలేజీ అనేది ఎక్కువ దేని మీద ఉంటుందండి అంటే సీఎంఏ మీదే ఉంటుంది. అందుకనే ఎక్స్‌క్లూజివ్‌గా మనం సీఎంఏ ఇంటర్ బ్యాచ్ పెడతాం. ఎక్స్‌క్లూజివ్ అంటే ఏంటి? అది మళ్ళీ అడుగుతారు. ఎక్స్‌క్లూజివ్ అంటే సార్ ఏదైనా కోర్సే కదా! ఏదైనా కోర్సేనమ్మా. కానీ మనం ఓన్లీ సీఎంఏ సిలబస్సే చెప్తాం. సీఎంఏ స్టూడెంట్స్‌కి సీఎంఏ సిలబసే చెప్తాం. అదర్స్ నువ్వు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. అందరూ అనను గానీ, మోస్ట్ ఆఫ్ ద కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తాయంటే, వాళ్ళు సీఏతో మెర్జ్ చేస్తారు. కంపేర్ చేసుకోండి, కనుక్కోండి. నాకు ఎక్స్‌క్లూజివ్ సీఎంఏ చెప్తారు. ప్రాక్టికల్‌గా, రియల్‌గా చూడాలి. ఓల్డ్ స్టూడెంట్స్‌ని కనుక్కోవాలి మీరు. మా ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని అడగండి చెప్తారు. ఫోకస్ మనం సీఎంఏ మీద ఉంటాం. ఇక్కడ ఏమవుద్దంటే సీఏ మీద ఉంటారు. వాళ్ళు సీఏతో పాటు కంబైన్ చేసి, సీఏ సిలబస్ ముందు కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ కంప్లీట్ చేసే సిలబస్ ఏంటండి అంటే సీఏ. ఎందుకు? వాళ్ళకి ప్రయారిటీ సీఏ కాబట్టి. తప్పులేదు. కానీ ఇక్కడ నష్టం జరుగుతుంది. లాస్ అవుతున్నాం. ఎవరు లాస్ అవుతున్నాం? మనం లాస్ అవుతున్నాం. 100% నేను లాస్ అయ్యా. నాకున్న ఎక్స్‌పీరియన్స్, పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేను చదువుకునేటప్పుడు కూడా ఇలాగే సీఏ మీద కంబైన్‌గా కూర్చున్నా. కూర్చున్నప్పుడు సీఏ సిలబసే జరిగేది. కొన్ని టాపిక్స్ అసలు సీఏలో లేవు. సీఎంఏలో లేవు మనకి. ఫైనల్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. అప్పుడైతే అసలు ఫైనల్‌లో సీఎంఏ సెపరేట్‌గా చెప్పేవాళ్ళే లేరు. ఇప్పుడు మనం ఉన్నాం. అసలు సిలబస్ 70% మ్యాచ్ అయ్యేది. మిగతాదంతా అర్థం కాదు. వాళ్ళంతా సీఏ సిలబస్ ఇచ్చేవాళ్ళు. అది మనకు సిలబస్ ఉందో లేదో కూడా తెలిసేది కాదు. స్టడీ మెటీరియల్ చూసుకొని చెక్ చేసుకొని మనమే చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అలా చెక్ చేసుకొని చూసుకుంటే సిలబస్ ఎంత అయిపోయి చెక్ చేస్తే హాఫ్ ఆఫ్ ద సిలబస్ అసలు మన దాంట్లో లేదు. మరి ఇంతకాలం ఏం చేసాం సార్ అంటే ఇంతకాలం టైం వేస్ట్ చేసాం. ఇదే జరుగుతుంది. కంబైన్ వెళ్ళారంటే మీ టైంను మీరు వేస్ట్ చేసుకున్నట్టే. సీఏ వాళ్ళతో పాటు కూర్చొని చదివితే సీఎంఏ వాళ్ళు మీ టైంని 100% నేను చెప్తున్నా మీరు వేస్ట్ చేసుకున్నారు. డౌటే లేదు అందులో. సిలబస్ అంతా అయిపోయాక 1 ఇయర్ టైం వేస్ట్ చేసుకున్నాక నాకు సీఎంఏ సిలబస్ సగం అయింది, సగం అవ్వలేదు అని అంటే ఎవ్వరు ఏం చేయలేదు. చేతులు కాలే కాకులు పట్టుకుంటే ఏం ఉపయోగం ఉండదు. మనం ముందే జాయిన్ అయ్యే ముందే చెక్ చేసుకోవాలి. ఓల్డ్ స్టూడెంట్స్ కనుక్కోవాలి. సీఎంఏ ఎక్స్క్లూజివా కాదా? సీఎంఏ క్లాసెసే చెప్తారా? సీఎంఏ స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్స్ చెప్తారా? సీఏ స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్స్ చెప్తారా? కంబైన్ ఉంటే కొన్ని టాపిక్స్ దానికి అడిషనల్‌గా ప్రాబ్లమ్స్ తీసుకోవాలి కానీ డైరెక్ట్‌గా సీఏ స్టడీ మెటీరియల్ ఓపెన్ చేసి చెప్పకూడదు. మన సీఎంఏ స్టడీ మెటీరియల్ ఎక్స్‌ప్లెయినే చేయరు. సీఏ చెప్పిన సీఎంఏ కూడా చెప్తే అనుకోవచ్చు. అది కూడా చెప్పరు. సేమ్ చూసుకో అంటారు. మ్యాచ్ అయిన టాపిక్స్ వదిలేయండి. అసలు మ్యాచ్ అవ్వని టాపిక్స్ అయితే అసలు చెప్పే పరిస్థితి ఉండదు. ఏదో రికార్డింగ్‌లు చేసి మన మొఖాన పడేస్తారు. లేదంటే మనకి ప్లే చేస్తారు క్లాస్ సీఎంఏ క్లాసెస్‌ని ప్లే చేసి ఇది నా ఒపీనియన్ కాదమ్మా. పేరెంట్స్ నాకు పర్సనల్‌గా కలిసి చెప్పినవే చెప్తాను. పేరెంట్స్ విత్ ప్రూఫ్స్ నుంచి. ఇది చెప్పాలని కాదు. ఎందుకు నేను చెప్తున్నానండి అంటే ఇంత స్పెసిఫిక్‌గా అంతకుముందు చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక పేరెంట్ మమ్మల్ని 3 సార్లు వచ్చి కలిసారు. సార్ మేము చాలా నష్టపోయాము. ఫౌండేషన్‌లో మాకు కంబైన్‌గా చెప్పారు. కంబైన్‌గా చెప్పేయడం కాకుండా కంబైన్‌గా చెప్తే సీఎం ఫౌండేషన్‌లో పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. సీఎంఏ ఫౌండేషన్‌లో. ఎందుకంటే మన సీఎంఏకి ఎంసీక్యూస్ కాబట్టి ఆ క్లాసెస్ విన్నా లాగిచ్చేయొచ్చు. కానీ ఇంటర్‌కి వచ్చేసరికి అలా పరిస్థితి ఉండదు. సార్ మరి సీఏ ఫౌండేషన్ డిఫరెంట్ సిలబస్ ఉంటుంది కదా! వాటిని ఏం చేశారంటే ప్రొజెక్టర్ ఏసారంట. ఫర్ సపోజ్ అకౌంట్స్‌లో కన్సైన్‌మెంట్ ఉంటది. ప్రొజెక్టర్ ఏసారు. వాళ్ళు తీసుకున్న ఫీజ్ ఎంతండి అంటే చెప్తా ఫీజ్ గూడా.
అంటే నేను ఒకళ్ళని బ్లేమ్ చేయట్లేదండి. దాదాపుగా అలాగే ఉంది పరిస్థితి. మీరు నార్త్ నుంచి సౌత్ వరకు దాదాపుగా సిట్యుయేషన్ ఇలాగే ఉంది. సో, మేమేం చేస్తాం ఎక్స్‌క్లూజివ్ సీఎంఏ. సీఎంఏ క్లాసెస్ చెప్తాం మనం. సీఎంఏ స్టడీ మెటీరియల్, సీఎంఏ పాస్ట్ ఎగ్జామ్స్, పాస్ట్ ఎగ్జామ్‌లో వచ్చే క్వెషన్స్ ఇవన్నీ కంబైన్ చేసి మీకు క్లాసెస్ జరుగుతాయి గానీ, ఏ సిలబస్ తీసుకొచ్చి మీకు సీఎం ఇంటర్‌లో చెప్పేసి మిమ్మల్ని అదే చదివి డిఫరెన్స్ మీరు చూసుకోండి అని మాత్రం వదిలేయి. డెఫినెట్‌గా అలాగ మాత్రం మన దగ్గర జరగదు. మన ఓల్డ్ స్టూడెంట్స్ మీరు చెక్ చేయొచ్చు. సో, సెకండ్ పాయింటు మోడ్ ఆఫ్ క్లాసెస్. నేను మనకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఉండే పాయింట్సే చెప్తున్నా. కామన్ పాయింట్స్ అంటే అందరికీ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అన్ని క్లాస్ రూమ్‌లో బెంచీలు ఉంటాయి. అన్ని క్లాస్ రూమ్‌లో ఏసీలు ఉంటాయి. స్పీకర్స్ ఉంటాయి. మైకులు ఉంటాయి. డిజిటల్ క్లాస్ రూమ్సే. దాదాపు ఇప్పుడు అందరూ డిజిటల్ క్లాస్ రూమ్సే పెడతారు. అదే పెద్ద ఇంపార్టెంట్ థింగ్ అవ్వట్ల. అందరికీ డిజిటల్ క్లాస్ రూమ్సే ఉంటున్నాయి. వైట్ బోర్డ్, బ్లాక్ బోర్డ్ ఎవరు యూజ్ చేయట్లా. సో, మేమనే కాదు. మేమే తీసుకొచ్చిన కోవిడ్ టైంలో కానీ అందరూ ఇప్పుడు చేసేసారు. కాబట్టి అది పెద్ద స్పెషల్ థింగ్ కాదు. స్పెషల్ ఏంటండి అంటే మనం ఫేస్ టు ఫేస్ జరుగుతాయి. బోత్ ఇన్ హైదరాబాద్ అండ్ గుంటూరు. రెండిట్లో జరుగుతాయమ్మా. గుంటూరు వాళ్ళకి కూడా జరుగుతాయి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. గుంటూరులో కూడా మీ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జరుగుతాయి. ఒక కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ ఆన్‌లైన్ వింటారు. కొంచెం అందరూ సెటరేట్ అయ్యే వరకు. రేపు 9థ్ రిజల్ట్స్ వస్తాయిగా ఫౌండేషన్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ వచ్చాక కొంతమంది స్టూడెంట్స్ వస్తారు. సో, ఓవరాల్‌గా మనం గుంటూరులో ఫేస్ టు ఫేస్ 2 చోట్ల జరుగుతాయి. నో డౌట్ అందులో. ఫేస్ టు ఫేస్. తర్వాత జూమ్ లైవ్. ఇప్పుడు మీరు జూమ్‌లో వింటున్నారు కదా! కొంతమంది ఇక్కడ ఫేస్ టు ఫేస్ వాళ్ళు, కొంతమంది జూమ్‌లో వింటున్నారు. సేమ్ ఇది అన్ని క్లాసెస్‌కి కంటిన్యూ అవుతుందా సార్? 100% ప్రతి క్లాస్‌కి కంటిన్యూ అవుతుంది. జూమ్‌లో బేసిక్‌గా ఏమవుతుందండి అంటే స్టార్టింగ్‌లో జూమ్‌లో ఎక్కువ మంది జాయిన్ అవుతారు లైవ్. ఇంటి దగ్గర కూర్చొని రాకుండా హాస్టల్ ఫీజెస్ కొంచెం మనం కవర్ చేసుకోవచ్చు కదా! స్టార్టింగ్‌లో ఇమ్మీడియేట్‌గా హాలిడేస్ ఉంటేను ఇట్లా సంక్రాంతి హాలిడేస్ ఉంటేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సెటరేట్ అయ్యాక రిజల్ట్స్ వచ్చాక వద్దామనే ఉద్దేశంలో జూమ్ లైవ్‌లో ఉండొచ్చు. తర్వాత అందరూ ఆఫ్‌లైన్‌కి వచ్చేస్తుంటారు బేసిక్‌గా. కొంతమంది రాలేని వాళ్ళు, ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఆన్‌లైన్‌లో ఉంటారు. కొన్ని సిట్యుయేషన్‌లో అయితే అందరూ ఆఫ్‌లైన్‌కి వచ్చేస్తారు. ఒకళ్ళు కూడా ఆన్‌లైన్‌లో ఉండరు. ఆ సిట్యుయేషన్‌లో కూడా మేము జూమ్ లైవ్ ఆన్ చేసాకే క్లాస్ స్టార్ట్ చేస్తాం. జూమ్ ఎవరున్నా లేకపోయినా మేము ఆన్ చేస్తాం. కావాలంటే మా ఓల్డ్ స్టూడెంట్స్‌ని చెక్ చేయండి. నేను చెప్పేది కాదు. కనుక్కోండి మీరు. అలా చేస్తారు. ఎందుకు చేస్తారు సార్ అలాగా? ఫేస్ టు ఫేస్ 100 మంది వచ్చారమ్మా. 100 మంది ప్రెజెంట్ అవుతారా? లేదు. ఒక 80 మెంబర్స్ వస్తే 20 మెంబర్స్ అబ్సెంట్ అవుతారు. రకరకాల రీజన్స్ ఉంటాయి వాళ్ళకి అబ్సెంట్ అవ్వడానికి. ఫంక్షన్ అవ్వచ్చు, హెల్త్ బాగోకపోవచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. కానీ ఇంట్లో ఉంటే క్లాస్ మిస్ అవుతావుగా. ఫేస్ టు ఫేస్ ఒక్కటే ఇచ్చారనుకోండి ఇప్పుడు మిస్ అవుతాగా. అందుకని ఏం చేస్తామండి అంటే లైవ్ ఇస్తాం. ఒకవేళ ఎవరు అబ్సెంట్ అయినా సరే వాళ్ళు వెంటనే లైవ్ అటెండ్ అయిపోవచ్చు. అందుకని లైవ్ కంపల్సరీగా ప్లే అవుతది. లైవ్ ప్లే అయితే ప్లస్ మళ్ళీ ఏం చేస్తాం? మీకు నేను యూట్యూబ్‌లో వీడియోస్ వచ్చాక అయిపోగానే క్లాసెస్ సేమ్ అలాగే మనం ఇక్కడ రికార్డింగ్ చేస్తాం. రికార్డింగ్ చేసిన దాన్ని మీకు మన టార్గెట్ అకాడమీ మొబైల్ యాప్‌లో యాక్సెస్ ఇస్తాం. ఈ యాక్సెస్ అనేది అన్‌లిమిటెడ్ ఉంటుంది. లిమిటెడ్ కాదు. అన్‌లిమిటెడ్ అంటే ఏంటి సార్? మీరు మీ అటెంప్ట్ పాస్ అయ్యే వరకు ఉంటాయి రికార్డింగ్. మొబైల్ యాప్‌లో మీరు పాస్ అయ్యే వరకు ఇస్తాం. దట్ ఈస్ ద స్పెషల్. ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా మీకు అన్‌లిమిటెడ్ యాక్సెస్ ఇస్తుందంటే కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వండి. అసలు ఎంక్వైరీ కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వండి. కాకుండా ఎవరైనా ఇస్తున్నారు. నేను అన్‌లిమిటెడ్ ఇస్తున్నా. ఎంక్వైరీ చేసుకోండి. రికార్డింగ్ అన్‌లిమిటెడ్. అన్‌లిమిటెడ్ వ్యూస్. మళ్ళీ వ్యూస్ కూడా లిమిట్ పెడతారు. 1 ఇయర్ అంటారు. 2 ఇయర్స్ అంటారు. ఏం చేస్తారంటే వ్యూస్‌ని కట్ చేస్తారు. వన్ టైమ్ నువ్వు వీడియో వాచ్ చేసావా ఇంక నీకు వీడియో ప్లే అవ్వదు. ఆ సిట్యుయేషను మనకు ఫేస్ టు ఫేస్ గాని, జూమ్ లైవ్ గాని జాయిన్ అయిన వాళ్ళకి ఉండదు. మేము ఇది ఆల్రెడీ ఫాలో అవుతున్నది. మరి అదర్స్ ఏం చేస్తారు సార్? ఫేస్ టు ఫేస్, జూమ్ లైవ్, రికార్డింగ్ 3 ఉంటాయి. కానీ మీకు ఏదో ఒకటే ఇస్తారు. 3 ఇస్తారా? చెక్ చేయండి. 3 ఇస్తారా మాకు? అడగండి. కాదు. ఏదో ఒక్కటే ఇస్తారు. అయితే ఫేస్ టు ఫేస్ జాయిన్ అవ్వాలి. లేదా ఆన్‌లైన్ తీసుకోవాలి. లేదా రికార్డింగ్ కొనుక్కోవాలి. అన్నీ ఇవ్వరు. 3 మోడ్స్ ఇచ్చి నీకు కంఫర్టబుల్ దాంట్లో అటెండ్ అవ్వమని చెప్పరు. మేము ప్రిఫర్ చేసేది ఫేస్ టు ఫేసే. కానీ నీకు కుదరనప్పుడు ఏం చేస్తాడు స్టూడెంట్? ఇది కుదిరితే అటెండ్ అవ్వాలి కదా! 80 మెంబర్స్ ఫేస్ టు ఫేస్ వస్తారు. కానీ రిమైనింగ్ 20 మెంబర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు మిస్ అవ్వకూడదు. కొన్ని క్లాసెస్ ఒక్కోసారి హెల్త్ బాగోక హాస్పిటలైజ్ అయినప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ పాటు మిస్ అయిపోతారు. మరి వాటిని ఏం చేయాలి సార్ అనంటే రికార్డింగ్స్ మీకు డైలీ బేసిస్‌లో అప్‌లోడ్ అవుతాయి. డైలీ వితిన్ 24 అవర్స్‌లో ఆర్ 48 అవర్స్ మాక్సిమం మీకు అప్‌లోడ్ అయిపోతాయి. అప్‌లోడ్ అయిన మీ మొబైల్‌లో ప్లే అయిపోతాయి. ఇవి మీరు పాస్ అయ్యే వరకు ఉంటాయి. ఎగ్జామ్ ముందు రోజు కూడా మీరు ఏదైనా ఒక టాపిక్ మీకు చూడాలనుకుంటే వెంటనే ఓపెన్ చేయడం, రికార్డింగ్ ఓపెన్ చేసి వాచ్ చేయటమే. ఎవరిని ఫ్రెండ్‌ని, వాళ్ళని, వీళ్ళని, ఫ్యాకల్టీని అడగాల్సిన నెసెసిటీ లేదు. ఇది చెప్పండి, అది చెప్పండి అని. రికార్డింగ్ ఓపెన్ చేసి వాచ్ చేస్తే
అయిపోతుంది. వాళ్ళు వీళ్ళని అడగాల్సిన అవసరం నెసెసిటీ ఉండదు. మీ చేతుల్లో ఉంటాయి క్లాసెస్ అన్నీ. 100% క్లాసెస్ మీ చేతుల్లో ఉంటాయి. మరి మిగతా వాళ్ళకి మనకు బెనిఫిట్ డిఫరెన్స్ ఏంటంటే మనం అండ్ అంటే ఏంటమ్మా, దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో చాలా మారిపోతుంది. ఇది చాలా కాస్ట్తో కూడుకున్నది. అండ్కి ఆర్కి డిఫరెన్స్ ఎంత కాస్ట్ సార్? ఇక్కడ మీరు కట్టే ఫీజు ఒక్కటే ఫీజు ఉంటుంది. మన దగ్గర ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్గా 55,000 అలా ఉంటుంది. క్లాసెస్కి బుక్స్కి కలిపి. రివిజన్ ఎగ్జామ్స్ సార్ ఫ్రీ. మన దగ్గర రివిజన్ ఎగ్జామ్స్కి మన స్టూడెంట్స్కి మేము అడిషనల్ ఫీజు తీసుకోము. ఫస్ట్ రోజే చెప్తున్నాను నేను అవి. మరి అప్లికేషన్ ఫీజు సార్, మన దగ్గర అప్లికేషన్ ఫీజులు అంటూ ఏమీ ఉండవు. ఇది ఏమన్నా డిగ్రీ కాలేజా అప్లికేషన్ ఫీజులు కట్టుకోవడానికి? ఏమన్నా యూనివర్సిటీ ఫీజు అని కట్టాలని నువ్వు అవసరం లేదు కదా. కోచింగ్ సెంటర్కి అప్లికేషన్ ఫీజు నో అప్లికేషన్ ఫీజు. మన దగ్గర అప్లికేషన్ రాసినందుకు మీరు ఫీజు కట్టాలా మాకు? మా ప్రింటర్లో ప్రింట్ తీస్తే వస్తాయి అప్లికేషన్స్. దానికి మళ్ళీ 1,500 2,000 కట్టాల్సిన నెసెసిటీ లేదు. ఇది ఒక ఈ బీ స్కూల్స్ ఉంటాయి కదా, ఆ కల్చర్ అనమాట. ఆ కల్చర్లో ఏంటంటే కదిలితే డబ్బులు, తుమ్మితే డబ్బులు, నువ్వేం చేసినా డబ్బులు కట్టు. ఆ సిచ్యువేషన్ మనకెందుకు? మనమేమి బీ స్కూల్స్లో పోయి ఎంబీఏ లక్షలు లక్షలు కట్టి చదవట్లా. అవన్నీ కట్టకూడదు, అవన్నీ పెద్ద ఉపయోగం లేని అని కదా మన సిఎస్ఈఎంఏ చదువుతుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ అవే ఖర్చులు పెడితే ఇంక దేనికి నువ్వు జాయిన్ అవ్వటం? అసలు ఈ కోర్సు తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్ పొందాలని కదా నువ్వు ఈ కోర్సు జాయిన్ అయింది. నువ్వే వెళ్ళి ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పి కడతా ఉన్నావు అనుకో, ఏంటమ్మా ఎవరు తప్పు? కాలేజీలు ఎప్పుడూ తప్పు కాదు, మీరే డెసిషన్ తీసుకునేది, వాళ్ళు కాదు కదా. కన్జ్యూమర్ మనకు లాలో ఉంటుంది ఒకటి, ఏముంటుందమ్మా, కన్జ్యూమర్ బిహేవియర్ అని ఉంటుంది. అంటే కస్టమరే రెస్పాన్సిబుల్, సెల్లర్ కాదు. వాడు మోసం చేయడం రెడీగానే ఉంటాడు ఎప్పుడు. మోసపోయేవాడితే తప్పు. లాలోనే ఉంటుంది అది. మీరు లా చదువుతారుగా, రేపు లాలో చెప్తారు మీకు, రేపు ఫౌండేషన్లో చెప్పుంటారు మీకు. సెల్లర్ది ఎప్పుడు తప్పు పట్టరు, మోసం చేస్తే తప్ప. మోసం అంటే ఫ్రాడ్, కంపల్సరీ కనపడి ఉండాలి ఫ్రాడ్. నీకు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్లో చెప్పేసి నిజం సంతకం పెట్టించాడంటే నువ్వు ఒప్పుకున్నావుగా, ఇంకా సెల్లర్దే తప్పు కాదు. కానీ నువ్వు ఒప్పుకునే ముందు చెక్ చేసుకో, ఫీజు కట్టే ముందు చెక్ చేసుకోవాలి. చేసుకుని నువ్వే జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోవాలంటే డీటెయిల్స్ తీసుకోవాలి ప్రాపర్గా. ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ అదో మేము కూడా ఇస్తాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ మా రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్తాం. కానీ అవి స్టూడెంట్ని నష్టపరిచే విధంగా ఉండవు. డిసిప్లిన్ గురించి ఎక్కువ మేము ఫాలో అవుతాం. పెట్టిన ఫీజు అంతవరకు కలెక్ట్ అవ్వడానికి ఫాలో అవుతాం తప్ప ఒక స్టూడెంట్ని ఎక్కువ ఫీజులు పెట్టిన దానికంటే ఎక్కువ తీసుకొని ఉద్దేశంతో ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మన దగ్గర ఉండవు. సో 3 కలిపి మా ఫీజు ఉంటుంది. బయట వాళ్ళ ఫీజులు అప్రాక్సిమేట్ అమ్మా, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను ఎగ్జామ్ సెంటర్స్ దగ్గరికి వెళ్తే పాంప్లెట్లు పంచారు, అవి తీసుకున్నవి నాకు పేరెంట్స్ చెప్పినవి, వాటి ప్రకారం నేను తీసుకుని ఇవే కరెక్ట్ అని కాదు, కొంచెం అటు ఇటు వేరియేషన్ ఉంటుంది. మీరు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు మీకే తెలుస్తుంది. 4 చోట్ల చూసినప్పుడు. మిగతా చోట్ల కోచింగ్ ఫీజు 80,000 to 85,000 తగ్గి ఎక్కడ లేవమ్మా దాదాపుగా. సరే ఈ ఫీజుకి ఏదో ఒకటే అన్నీ కాదు, ఫేస్ టు ఫేసా, ఆన్లైనా, రికార్డింగ్, ఏదో ఒకటే, 3 కాదమ్మా, ఏదో ఒకటి మాత్రమే ఇస్తారు, 3 ఇవ్వరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రికార్డింగ్ తీసుకుంటే లిమిటెడ్ యాక్సెస్ ఇస్తారు. లిమిటెడ్ యాక్సెస్ అంటే ఒక 6 monthsకో 1 yearకో ఉంటుంది. మనకు కూడా ఉంటుంది లిమిటెడ్ యాక్సెస్. ఓన్లీ రికార్డింగ్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఇస్తాం, అలా పెడతాం. కాకపోతే కొంచెం తక్కువ ఫీజు ఉంటుంది వాళ్ళకి. జనరల్గా అయితే మేము అన్లిమిటెడే ఇస్తాం, అన్లిమిటెడే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ నువ్వు ఫీజు కట్టకూడదు. ఒక్కసారి ఫీజు కట్టామంటే మళ్ళీ సేమ్ కోర్స్ మీద ఫీజులు స్పెండ్ చేయకూడదు. పేరెంట్స్తో ఖర్చు పెట్టించకూడదు. పేరెంట్స్ మనీని వృధాగా వేస్ట్ చేయకూడదు. మీ దగ్గర క్లాసెస్ ఉంటే అట్లీస్ట్ ఏదో ఒక స్టడీ హాల్లో కూర్చొని, మన దగ్గరకు వచ్చి మన రీడింగ్ హాల్లో కూర్చొని, మన స్టడీ హాల్లో కూర్చొని చదువుకోవచ్చు. మీ దగ్గర క్లాసెస్ ఉంటే. అవే లేవనుకో మళ్ళీ మనకేంటమ్మా, ఇయర్ మారే కొంది అమెండ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అమెండ్మెంట్స్ రాగానే మనం కొత్త క్లాసులు కొనుక్కుంటూ ఉంటాం. సిచ్యువేషన్ ఉండకూడదు మీకు. మన దగ్గర క్లాసెస్ ఉంటే అమెండ్మెంట్స్ మేము అప్డేట్ చేస్తాం. దాంట్లోనే మీకేం ఇబ్బంది ఉండదు. మళ్ళీ కొనకూడదు. ఏదో ఒకటి కాదు, 3 ఉండే విధంగా చూసుకోవాలి. 85,000 అప్రాక్సిమేట్గా. బుక్స్కి ఒక అడిషనల్ 10,000 ఉంటుంది. హార్డ్ కాపీస్ ఇస్తే 10,000 కలెక్ట్ చేస్తుంటారు, అది కామను. మళ్ళీ రివిజన్ ఎగ్జామ్స్ పెడతారు కదా సిలబస్ అయిపోయాక. రివిజన్ ఎగ్జామ్స్కి 5,000 లేదా 10,000 వాళ్ళని బట్టి, వాళ్ళ స్కీములను బట్టి, వాళ్ళ పాలసీలు బట్టి. తర్వాత మళ్ళీ జాయినింగ్ అప్పుడు అప్లికేషన్ ఫీజు. నేను ఇది ఒకటి వింటున్నాను, బాగా వింటున్నాను, అప్లికేషన్ ఫీజు. ఇది ఎందుకో నాకు అర్థం కాలే మరి అప్లికేషన్ ఫీజు. అది తెలియదమ్మా. నేను కూడా అట్లా, నేను కోచింగ్ సెంటర్లు తీసినప్పుడు కూడా, అప్పుడు మేము విజయవాడలో పూణేలో కోచింగ్ తీసుకున్నాం. అప్పట్లో 2012, 13 ఆ టైంలో 11. నాకు ఎప్పుడు అప్లికేషన్ ఫీజు అడగలేదు. కొత్తగా ట్రెండో మరి ఆల్రెడీ ఉండదో మీరే చెప్పాలి నాకు. బేసిక్గా స్కూల్స్లో, బీ స్కూల్స్లో కానీ,
యూనివర్సిటీస్లో కానీ నేను విన్నాను అది అప్లికేషన్ ఫీజు. మన కోచింగ్ సెంటర్స్లో వినలేదు. సో అది మీరు ఆలోచించుకోండి. మొత్తం ఎంత అవుతుందమ్మా? అప్రాక్సిమేట్గా 1,00,000 to 1,02,000. మనది ఎంతమ్మా? 55,000. 55,000 ఏమి ఇస్తున్నాం? అన్నీ ఇస్తున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ ఉండదు. మీరు కోచింగ్ క్వాలిటీ కావచ్చు, ఫ్యాకల్టీస్ గురించి కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే కనీసం 2,000 వీడియోస్ ఉంటాయి. ఒకటి కాదు, 2 కాదు, 2,000 వీడియోస్ ఉంటాయి. మీ వ్యూస్ కోసం పెట్టిన కాదు అవి. నువ్వు అడ్మిషన్ జాయిన్ అయ్యేటప్పుడు ఇగో మన వీడియోస్ ఉన్నాయి, మీ క్వాలిటీ ఉంది, నువ్వు చూడు, చెక్ చేయి, క్లాస్ విను, 4 క్లాసెస్ విను, నీకు నచ్చితేనే జాయిన్ అవ్వు. మనం ఇచ్చేది అది. నచ్చితేనే జాయిన్ అవ్వు. నువ్వు ఫీజు తక్కువ ఉంది కదా మీ దగ్గర, ఫీజు క్వాలిటీ తగ్గిద్దేమో, క్వాలిటీ ఉందా లేదా అని దాని ప్రూఫే మీ చేతుల్లో పెట్టి మేము వెళ్తాం. లేదంటే వరల్డ్ స్టూడెంట్స్ని అడగండి, కనుక్కోండి, మేము ధైర్యంగా చెప్తాం ఆ విషయం. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా ఉండాలి. మా స్టూడెంట్స్ మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఎవరో కూడా రెండోసారి సేమ్ కోచింగ్ ఫీజు కట్టరు. ఇంటర్ కోచింగ్ ఫీజు ఒకసారి కడితే ఇంక అంతే, ఇంక రెండోసారి కోచింగ్ ఫీజు వాళ్ళు కట్టరు, వాళ్ళ లైఫ్లో ఉండదు. మళ్ళీ రెండోసారి ఇంటర్ ఫీజు కట్టకూడదు, మనం ఫైనల్గా కట్టుకోవాలి. ఇంటర్కి ఎందుకు? అవసరం లేదు. సో ఇదనమాట బేసిక్గా ఫీజెస్ దగ్గర కానీ, కోచింగ్ మోడ్ ఆఫ్ క్లాసెస్ కానీ, ఇది జాగ్రత్తగా కంపేర్ చేసుకో. బుక్స్ మీకు మేము హార్డ్ కాపీస్ ఇస్తాం, హార్డ్ కాపీసే ఇస్తాం, అందరికీ హార్డ్ కాపీస్ ఇస్తాం. ఆన్లైన్లో ఉంటే మీకు కొరియర్ చేస్తాం. ఆల్మోస్ట్ కొరియర్ ఛార్జెస్ కూడా మన వాళ్ళే బేర్ చేస్తారు. మరి ఎక్కువ అంటే బల్క్ బుక్స్ పంపిస్తున్నారు అనుకోండి, ఒకేసారి ఎక్కువ పడ్డాయి అనుకో అప్పుడు అడుగుతారు. 100, 200 అయితే మీకు ఫోన్లు కూడా చెప్పి మన వాళ్ళే కట్టేస్తారు. మరి ఎక్కువ పడుతుంది, మీ అడ్రస్ చాలా స్టేట్ దారిపోయి ఉంది, వేరే చోట ఉంది అని అంటే ఎక్కువ అంటారు. నామినల్ కొంచెం ఎక్కువ పడుతుంటే అడుగుతారు, అది కూడా మేము అడగొద్దని చెప్తాం. మరి ఎక్కువ అవుతుంది సార్, ఎక్కువ మంది ఉన్నారంటే అప్పుడు ఒక అండి సిచ్యువేషన్ బట్టి చూసుకోండి అని చెప్తాం. అది కంపల్సరీగా చేయాలనే ఉద్దేశం ఎప్పుడు మించు. ఆ రోజు మీరు ఆ ఇన్ఛార్జ్ మాట్లాడుకుంటే అయిపోతుంది. అదేంటంటే డైరెక్ట్ డిటీడీసీకి కట్టేదే, మనకు కట్టేదేం కాదు. మేమేం తీసుకోమని డైరెక్ట్ డిటీడీసీకే పేమెంట్ చేయమని చెప్తాం, వాళ్ళ నెంబరే ఇస్తాం. అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటాం మేము ఏదో హైడ్ చేసేసి మేము తీసుకునే ఉద్దేశాలు ఉండవు. 2 మెయిన్ మీకు బాగా యూజ్ అయ్యేది సీఎంఏ వాళ్ళకి. మనం January 31 కల్లా సీఎంఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జూన్ అటెంప్ట్కి ఎలిజిబుల్, ఎగ్జామ్స్ రాయడానికి జూన్కి ఎలిజిబుల్. ఇది ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు ఎవరు. ఇది మిస్ చేసుకున్నారా మీ లైఫ్లో కంటిన్యూస్గా ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. ట్రస్ట్ మీ, మీరు రాస్తూనే ఉంటారు. జూన్లో ఎగ్జామ్స్ రాయాలంటే బోత్ గ్రూప్స్ చెప్తారా సార్? నో. బోత్ గ్రూప్స్ జరుగుతాయి, సపరేట్ బ్యాచెస్ జరుగుతాయి, కంబైన్గా జరగదు. గ్రూప్ 1 సపరేట్ బ్యాచ్ ఉంటుంది, గ్రూప్ 2 సపరేట్ బ్యాచ్ ఉంటుంది. గ్రూప్ 1 రాసే వాళ్ళకి గ్రూప్ 1 క్లాసెస్ జరుగుతాయి, గ్రూప్ 2 రాసే వాళ్ళకి గ్రూప్ 2 జరుగుతాయి. 2 వినమని మేము చెప్పం ఓకే సార్, ఎందుకంటే టైం సరిపోదు. గ్రూప్ 1 వింటారు, మీరు అందరూ కూడా గ్రూప్ 1 క్లాసెస్ వింటారు. మీరు అందరూ జూన్లో రాస్తారు. మన దగ్గర జాయిన్ అయ్యారంటే చాయిస్ ఇవ్వం, జూన్లో రాయాల్సిందే. ఎందుకండి అంటే ఇది స్టూడెంట్ బెనిఫిట్, ఇది అందుకని ఆప్షన్ ఇవ్వం. మా బెనిఫిట్ అయితే ఆప్షన్ ఇస్తాం స్టూడెంట్కి, స్టూడెంట్ బెనిఫిట్ దగ్గర ఆప్షన్ ఇవ్వం మేము. కొంతమంది నేను జూన్ రాయను సార్, డిసెంబర్ రాస్తా, అన్ని చోట్ల ఎంక్వైరీ చేసేసరికి వాళ్ళు ఏదేదో చెప్తారు, వినేసి డిసెంబర్ రాస్తా, బోత్ రాస్తా. ఎందుకు రాసేది బోత్? రాసిన వాళ్ళు అడగని చెప్తారు. బోత్ అని చెప్పి వెళ్ళి 100 మంది బోత్ అని చెప్పి రాస్తానమ్మా, ఎంతమంది అసలు ఎగ్జామ్స్ రాస్తారు? ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారని మీరు ఇమాజిన్ చేసుకోండి. 80 మెంబర్స్ అసలు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు, 20 మెంబర్స్ ముందే డిసైడ్ అవుతారు, ఎగ్జామ్స్ వదిలేస్తారు. ఎవరైనా సీఏ ఫౌండేషన్ రాస్తా ఉంటే ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఎంతమంది మీరు డిసైడ్ అయిపోయి ఉంటారు మీ ఫ్రెండ్స్. 80 మెంబర్స్లో బోత్ రాయరమ్మా డిసెంబర్లో. నా వల్ల కాదు బోత్ చదవటం, ఒకేసారి బోత్ రాయటం, డైలీ ఎగ్జామ్స్ అంటే నా వల్ల కాదు, రోజు ఉంటాయి కదా సిఎంఎల్ ఎగ్జామ్స్, డే బై డే కూడా కాదు, నా వల్ల కాదని ఒక గ్రూప్ రాస్తానంటాడు. అప్పుడు చెప్తాడు డిసెంబర్లో ఒక గ్రూప్ రాస్తాను. ఈ మాట స్టూడెంటే కాదు, కోచింగ్ సెంటర్ కూడా చెప్తుంది, బోత్ రాయలేవు, సింగిల్ రాయమ్మా. మీకు ఆయన ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ని అడగండి, వేరే చదివిన ఏమైనా చెప్పారా మీకు? డిసెంబర్ 1 year కోచింగ్ చెప్పి నేను ఒక్క గ్రూపే రాయమని సజెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు వీకెండ్ ఎగ్జామ్స్ పెడతాం కదా, మనం వీకెండ్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని నీ పర్ఫార్మెన్స్ బాగలేదు, నువ్వు రాయలేవు డిసెంబర్లో అని చెప్పి ఒక గ్రూప్ రాయమంటారు. నేను మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. ఒక్క గ్రూప్ రాసాక డిసెంబర్ దాకా దేనికమ్మా? జూన్లో రాయొచ్చు కదా, దానికి 1 year టైం వేస్ట్ చేయాలా? డిసెంబర్లో ఒక గ్రూప్ రాసామంటే ఇంకో గ్రూప్ ఎప్పుడు రాస్తావు? నెక్స్ట్ జూన్లో. 6 months వేస్ట్ అయిపోయింది నీ లైఫ్లో. అదే నువ్వు కానీ క్వాలిఫై అయిపోతే నీకు నెలకు ₹1,00,000 శాలరీ వస్తుంది. 6 నెలలు నువ్వు వేస్ట్ చేస్తున్నావు అంటే 6 లక్షలు వేస్ట్ చేసుకున్నట్టు. 6 నెలలు అంటే 6 months కాదు. క్వాలిఫై అయిపోతే శాలరీ లెక్కేస్తాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని మేము ఎప్పుడు అటెంప్ట్ స్కిప్ చేయమని చెప్పాము. మేము ఎప్పుడు నువ్వు రాయి, ఫస్ట్ రాయి,
నువ్వు పాస్ అవుతావు మ్యాక్సిమం, పాస్ అవ్వకపోతే అట్లీస్ట్ నీకు ఎర్లీగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తప్పు మళ్ళీ చెయ్యవు. జూన్‌లో నీకు ఎక్స్పీరియన్స్ వస్తే నీ యాక్చువల్ అటెంప్ట్ డిసెంబర్ కదా! అప్పుడు నువ్వు బోత్ రాసినా ఆల్రెడీ ఒక గ్రూప్ రాసున్నావు కాబట్టి జూన్‌లో నీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నువ్వు రియలైజ్ అవుతావు ఏ తప్పులు చేశాను, ఏ తప్పులు చేయలేదని. వెంటనే డిసెంబర్‌లో రెక్టిఫై చేసుకుంటావు. అందరితో పాటు అంటే ఎక్కడ ల్యాగ్ లేకుండా ఫౌండేషన్ పాస్ అయిన దగ్గర నుంచి వితిన్ 12 మంత్స్‌లో నువ్వు బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. నేను 100% అని చెప్పను ఎప్పుడు కూడా. మాక్సిమం ఉంటాయి. డిపెండ్స్ ఆన్ యువర్ డెడికేషన్. నేను క్లాసెస్ 100% సిలబస్ అయిపోయి కొడతాం. కానీ డిపెండ్స్ ఆన్ యువర్ డెడికేషన్. జూన్‌లో రాస్తే ఒకటి ఎక్స్పీరియన్స్ వస్తది. నువ్వు రియలైజ్ అవుతావు. అమ్మా! ఇది నేను తప్పు చేశాను. తప్పు చేస్తే. మాక్సిమం పాస్ అయిపోతారు. మన వాళ్ళు మొన్నైతే ఎగ్జామ్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రాశారు. డిసెంబర్‌లో. చాలామంది. కొంతమంది సరిగ్గా ఫోకస్ చేయని వాళ్ళు ఆబ్వియస్‌గా రాయరు. వాళ్ళు కూడా కొంతవరకు పేపర్లు ఈజీగా వచ్చేసారు. కొంచెం రాసామని చెప్తున్నారు. అది ఇంకా హ్యాపీనెస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్లాసెస్ ఉన్నాయి. వాడు క్లాసెస్ సరిగ్గా రాలేదు కానీ ఏదైతే ప్రిపరేషన్ టైం ఉందో ప్రిపరేషన్ టైంలో కూర్చొని క్లాసులు విన్నాడు రికార్డింగ్స్. విని వెళ్ళాడు ఎగ్జామ్‌కి. వాడికి ఈజీ అనిపించింది. సో అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. మేము ఎందుకు ప్రతిదీ చేస్తామంటే స్టూడెంట్‌కి ఎలా బెనిఫిట్ అయిద్ది అనేది ఫస్ట్ థాట్ ఉంటుంది మాకు. మాకెంత ఇన్కమ్ వచ్చింది అనేది. ఓకేనా? సో ఇది మనం ఓవరాల్‌గా మీకుండే డిఫరెన్స్. జూన్‌లో రాయటం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక గ్రూప్ కోచింగ్ తీసుకుంటే ఒక గ్రూప్ చెప్తాం. అట్లా అని చెప్పేసి మీకు కొంత సిలబస్ మ్యాచ్ చేద్దాం అది మేము చెప్తాం. మేము క్లాస్‌లోనే చెప్తాం. ఎఫెక్ట్ అవ్వకుండా మేము చెప్తాం. కొంత అంటే ఏదో 30%, 40% కాదు. 2%. జస్ట్ 2%, 1% కొంచెం చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. అవి మ్యాచ్ అవుతాయి గ్రూప్ 1, గ్రూప్ 2కి. అవి మేము చెప్తాం. ఓకేనా? అవి చెప్పే మేము వెళ్తాం. బేసిక్స్ చెప్తాం. ఇప్పుడు రేపు నేను స్టార్ట్ చేస్తా అకౌంట్స్ బేసిక్స్, ఫౌండేషనల్ బేసిక్స్ కూడా చెప్తా. చెప్పి ఫాస్ట్‌గా చెప్పి నేను మెయిన్ టాపిక్స్‌లోకి వెళ్తాను. అట్లాగే వెళ్తాం. సో అందువల్ల ఏది మిస్ అవ్వం మనం. సో మీకేంటమ్మా జూన్‌లో రాయడానికి ప్లాన్ చేయండి. డిసెంబర్ దాకా మీరు వెళ్ళొద్దు. మీకు ఆపర్చునిటీ ఉంది. ఆపర్చునిటీని ఎప్పుడు వదులుకోకూడదు. మనకి లైఫ్‌లో ఆపర్చునిటీస్ ఎక్కువ రావు. ఇప్పుడున్న ఫాస్ట్ ప్రపంచంలో, ఫాస్ట్ వరల్డ్‌లో ఆపర్చునిటీస్ అనేవి 1, 2 మాత్రమే వస్తాయి. ఎక్కువ రావు. వచ్చిన దాన్ని మీరు క్యాష్ చేసుకుంటేనే మీరు ముందుకెళ్తారు. బెస్ట్ లైఫ్ వస్తుంది. లేదంటే మాత్రం రాదు. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ అంతా ఆర్టిఫిషియల్. మీరు లేట్ అయ్యే కొద్దీ మీ ఆపర్చునిటీస్ పోతూ ఉంటాయి. రావు అసలు. అంత ఇంపార్టెంట్ ఎర్లీగా క్వాలిఫై అవ్వడం అంత ఇంపార్టెంట్. అందుకే నేను 2 ఇయర్స్‌లో క్వాలిఫై అవ్వడానికి ప్లాన్ చెప్తాను ఇప్పుడు. 2 ఇయర్స్ దాటి 3 ఇయర్స్ సీఏ లాగా 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ వెళ్ళొద్దు. దేర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ సీఏ అండ్ సీఎంఏ. నెక్స్ట్ ఇయర్ నుంచి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ట్యాక్స్ ఆడిట్స్ కూడా కాస్ట్ అకౌంటెంట్స్కి వస్తున్నాయి. ట్యాక్స్ ఆడిట్లు సీఎంఏ చేయొచ్చు. ట్యాక్స్ ఆడిట్ చేయొచ్చు అని అంటే ప్రాక్టీస్లో దేర్ ఈజ్ నో డిఫరెన్స్ సీఏకి సీఎంఏకి. ఒకే ఒక డిఫరెన్స్ బ్యాంక్ ఆడిట్స్ ఒకటి ఉంటుంది, స్టాట్యూటరీ ఆడిట్స్ ఒకటి ఉంటుంది. అది కూడా ఫ్యూచర్లో ఇస్తారు. ట్యాక్స్ ఆడిట్ ఇచ్చినప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కాంపిటీషన్ ఉండాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంటే ఫీల్ అవుతుంది. ఏదో ఒక బాడీకి అన్ని రైట్స్ ఇస్తే వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, స్కామ్స్ ఫైండ్ అవుట్ చేయట్లేదు అని చెప్పేసి కాంపిటీషన్ ఉండాలని చెప్పేసి అన్ని బాడీస్కి ఇస్తుంది అది ఆ రైట్ని. దెర్ ఇస్ నో డిఫరెన్స్ సీఏ బిట్వీన్ సీఏ అండ్ సీఎంఏ. ఎందుకు మీరు ఫీల్ అవుతారు? సీఎంఏ క్లాసెస్ వినండి. సీఎంఏ క్వాలిఫై అవ్వండి. మీరు 2 ఇయర్స్లో క్వాలిఫై అవ్వచ్చు. జస్ట్ 2 ఇయర్స్లో క్వాలిఫై అయ్యేదాన్ని 4 ఇయర్స్, 5 ఇయర్స్ చేసుకోవద్దమ్మా. ఎంతోమంది స్టూడెంట్స్ ఫైనల్ ఇక్కడ మన బిల్డింగ్లోనే 4 ఫ్లోర్ల బిల్డింగు, మన ఫ్లోర్లో ఇంటర్ జరుగుతుంది, పైన కిందంతా ఫైనల్ ఉంటాయి. ఫైనల్ ఎంతమంది స్టూడెంట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నారో అసలు ఎంక్వైరీ చేస్తే ఎందుకమ్మా ఇంత టైం తీసుకున్నారు? ఎందుకంటే వాళ్ళు వేరే చోట కోచింగ్ తీసుకున్నారు. మన స్టూడెంట్స్ ఎవరు లేరమ్మా ఫైనా కింద. అందరూ ఇంటర్లో క్వాలిఫై అయిపోయి ఫైనల్ కోచింగ్లో ఉన్నారు మన దగ్గరే. లేదంటే అసలు ఫైనల్ క్వాలిఫై జాబ్స్కి వెళ్ళి ఉన్నారు. రెండిట్లో ఏదో ఒకటే జరిగింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. జూన్లో రాయటం వల్ల వచ్చే బెనిఫిట్ అది. లైఫ్ లాంగ్ మన ఇన్స్టిట్యూట్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికే ఫోన్లు చేస్తారు. సార్ మీరు ఆ రోజు జూన్లో రాయించపోయింది, 6 మంత్స్లో రాయించపోయింది, నేను ఇప్పుడే క్వాలిఫై అయ్యేవాడినేమో కాదో. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లో లేదంటే డిలే అవుతూ ఉంది వాళ్ళకి అటెంప్ట్స్. ఎందుకండి అంటే దే ఆర్ ఎంజాయిడ్. 1 ఇయర్ పాటు ఏంటంటే ఎక్కువ లీజర్ టైం దొరికింది. 1 ఇయర్ అంటే ఎగ్జామ్, 1 ఇయర్ తర్వాత ఎగ్జామ్స్ అంటే లీజర్ టైం దొరుకుతుంది. ఏం చేస్తారు వీళ్ళు? ఫోకస్ తప్పుతుంది, దారి తప్పుతారు. దారి తప్పడం మళ్ళీ రావాలంటే కష్టం. ఈ లోపల జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. ఆ దారి తప్పకుండా ఫౌండేషన్ పాస్ అయ్యాము అనే ఎగ్జైట్మెంట్ మీరు తగ్గిపోయే లోపల ఎగ్జామ్స్ రాసేస్తారు ఇంటర్. అదే ఎనర్జీతో రాస్తారు, సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతారు. చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నా. 2 ఇయర్స్లో క్వాలిఫై అయితే మీ లైఫ్ అనేది హైటెక్ సిటీలో వెళ్ళి కూర్చోవచ్చు. ఎస్ఆర్ నగర్లో కాదు. మనం హైటెక్ సిటీలో ఉండాలా, కొండాపూర్లో ఉండాలి. ఎస్ఆర్ నగర్లో
కోచింగ్ సెంటర్స్లోనూ అక్కడ ఎక్కడ కాదు. ఎస్ఆర్ నగర్ లైఫ్ మీకు 2 ఇయర్సే, ఇంతకు మించి ఉండకూడదు. ఎస్ఆర్ నగర్లో ఉండాలంటే మీ మనీ కాదు, మీ పేరెంట్స్ మనీ. ఎస్ఆర్ నగర్ ఉండక పోయి హైటెక్ సిటీలో 34,000 కట్టాలి, లేదంటే ఫ్లాట్ కొనుక్కోవాలి 2 కోట్లు పెట్టి. క్వాలిఫై జాబ్ వస్తే 2 ఇయర్స్ ఉద్యోగం చేస్తే 20 lakhs 30 lakhsకి వెళ్తుంది. అది లోన్ ఇస్తుంది బ్యాంకు పిలిచి మీకు క్వాలిఫైడ్స్. ఫ్లాట్ కొనుక్కొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అంత బ్రైట్ లైఫ్ 2 ఇయర్స్లో వచ్చేది. కొంచెం సీరియస్గా, అంటే టూ మచ్ సీరియస్గా బిగబట్టేసి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు సీఎంఏలో. పేపర్స్ సీఎంఏ ఎందుకు ఈజీగా క్వాలిఫై వచ్చంటే సిలబస్ ఏం తక్కువ ఉంటుంది. సిలబస్ ఇంకా సీఏ కంటే ఎక్కువ ఉంటుంది మనకి. కంపేర్ చేస్తే సీఏ కంటే సిలబస్ మనకి ఎక్కువ ఉంటుంది. సీఏలో ఎన్ని పేపర్స్ అమ్మా? 6 పేపర్స్. సీఏలో మనకి 8 పేపర్స్ ఉంటాయి. ఇంటర్ ఫైనల్ రెండిట్లోనంతే. మీరు ఇంతకుముందు సీఏలో 8 పేపర్స్ ఉండేవి. ఆ టైంలో కూడా మనకే సిలబస్ ఎక్కువ ఉండేది. కానీ సీఎంఏ ఎందుకు ఎక్కువ క్వాలిఫై అవుతారంటే పేపర్ ప్యాటర్న్ డిఫరెన్స్ ఉంటుంది. నేను చెప్తాను ఇప్పుడు ఇమీడియట్ క్లాస్లో నేను చెప్తా. సో ఇప్పటి వరకు ఏంటండి అంటే ఇది వేరియేషను. సో కొన్ని పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని పాయింట్స్ చెప్పాను మీకు. మీకు కనపడేవి మీరు జనరల్ ఎంక్వైరీలోనే తెలుసుకునే పాయింట్స్ కొన్ని మీకు ఇప్పుడు చెప్పా. ఎక్స్క్లూజివ్ సీఎంఏనే చూజ్ చేసుకోండి. ఎక్కువ మనీ స్పెండ్ చేయొద్దు. మనీ అనేది పేరెంట్స్కి చాలా బర్డన్గా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఫౌండేషన్ మా ఫీజు 20,000 అవి కూడా కట్టలేక ఇబ్బంది పడ్డవాళ్ళు ఎంతమంది. అలా ఉంటుంది సిచ్యువేషన్. మీరు అనుకున్న విధంగా ఇంట్లో ఉండదు. ఇంట్లో సిచ్యువేషన్స్ డిఫరెన్స్ ఉంటాయి. అని తెలియదు, అంతే. మీకు చూపించదు. మీరు మనీకి వాల్యూ ఇవ్వండి, టైంకి వాల్యూ ఇవ్వండి, మీకు సక్సెస్. టైం చాలా ఇంపార్టెంట్. జూన్లో రాయడానికి ప్లాన్ చేసుకోండి. ఓకేనా అదమ్మా? ఇప్పుడు మనం అకౌంట్ స్టార్ట్ చేసుకుందాం. నేను రికార్డింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తా. అకౌంట్స్ గురించి మన క్లాసెస్ ఎలా ఉంటాయంటే ఒకసారి నా క్లాసెస్ జస్ట్ 1 minute 2 minutes బ్రేక్ అమ్మా.